సదా స్వాదుంకారం విషయలహరి శాలికణికాం. అది ఆయన ప్రయోగం. చిలుక పిల్ల కాబట్టి బియ్యం గింజలు తింటుంటుంది, బియ్యం గింజల నూకలు తింటుంటుంది. సాధారణంగా ఈ పిట్టల్ని పట్టుకునే వాళ్ళు బియ్యం చల్లరు, నూకలు చల్లుతారు. అది శాలికణికాం, బియ్యపు గింజల యొక్క ముక్కలైనటువంటి నూకల్ని తింటుంది. కారణం దాన్ని నోరు చిన్నది, ఆకలి ఎక్కువ, తింటుంది. తిన్నది ఏం చేస్తుంది? దానికి ఒక దరిద్ర లక్షణం, తినేసింది పోని అరవదు, కీ 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 అంత చిలకలాగా పడుకుంటుంది. తినేసి మీరు ఎప్పుడైనా చిలకను చూశారో లేదో నాకు తెలియదు, చిలకను ఎప్పుడైనా మీరు చూడండి, చిలుక కన్ను ముయ్యడం స్పష్టంగా కనపడుతుంది. అది మహాకవుల ప్రయోగాలంటే అలా ఉంటాయి. మిగిలిన పక్షులకి మీకు అలా తెలియదు. మీరు ఎప్పుడైనా చిలుక వాలినప్పుడు చూడండి, చిలుక కన్ను ఇలా మూసిందనుకోండి, మీకు చిలుక కన్ను మూస్తోందని తెలిసిపోతుంది. ఎందుకో తెలుసా? చిలుక కన్ను మూసినప్పుడు తెల్లటి పొర అడ్డంగా దిగుతుంది ఇలాగా, అందుకని మూస్తోంది తెరుస్తోందని తెలుస్తుంది. చిలుక పిల్ల ఏం చేస్తుందంటే ఈ బియ్యపు గింజలు తిని ఆ తెల్లటి పొర ఇలా మూసేస్తుంది. కళ్ళు మూసుకుంది అని తెలుస్తుంది. అది కళ్ళు మూసుకుంది అని తెలిస్తే దాన్ని పట్టుకోవడం తేలిక, అవునా కాదా? సాధారణంగా అన్ని పక్షుల్లోకి అందరూ పట్టుకోవాలని చూసే పక్షి చిలకే. ఎందుకు చిలకని పట్టుకుంటారు? సరదా, పంజరంలో పెట్టుకుంటారు. చంపేయక్కర్లేదు, పంజరంలో పెట్టుకుంటారు. దాని స్వభావం చచ్చిపోయిందా? అయిపోయిందా? హాయిగా అటు ఇటు ఎగురుతూ సుఖంగా జామకాయలు అవి ఇవి తింటూ తిరగవలసిన చిలుక ఓ పంజరంలోకి పోయింది. అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? ఇప్పుడు కీ కీ అని అక్కడ వస్తుంది. ఉపయోగం ఉందా? లేదు. ఎందుకని? ఇంకా ఎగరడానికి ఏం లేదు, అందులో పడి ఉంటుంది. అంతే, తీసుకొచ్చి అందులో ఏదో పడేస్తాడు, తింటుంది. అలాగే ఉంటుంది. అయిపోయి ఏం చేస్తుందంటే ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? అలా 5 ఏళ్ళు పంజరంలో ఉందనుకోండి, దాన్ని చేయి పెట్టి తీసి బయట వదిలేరనుకోండి, అది వెళ్ళదు, ఎగిరొచ్చి పంజరంలో దూరిపోతుంది. అది అలవాటు పడిపోయింది. పంజరానికి అలవాటు పడిన చిలకంట, అది వెళ్ళదు, అది అందులోనే కూర్చుంటుంది. అంటే దాని స్వభావం చచ్చిపోయింది దానికి. మూకశంకరులు అన్నారు, అమ్మా నా మనసుందే హృదయ శుకపోతం జననిమే, ఈ నా మనసుందే ఇదేనమ్మా చిలక పిల్ల. ఇది ఏం చేస్తుంటుందో తెలుసా? విషయలహరి శాలికణికాం, ఎప్పుడు విషయములనేటటువంటి ప్రవాహాల్ని అనుభవిస్తూ ఉంటుంది. అలా నూకలు 4 ఇలా కాసి నూకలు తల్లుతాడు, దాని మీద వలేస్తాడు, నూకల కోసం వెళ్ళి వలలో చిక్కుకుంటుంది. అలా నా మనసనే చిలుక పిల్ల ఏం చేస్తుందో తెలుసా అమ్మా? ఎప్పుడు నూకలు వెతుక్కుంటుంది. దానికి ఆకలి తీరదు, దీనికి తృప్తి కలగదు. చిలక పిల్లకి ఆకలి మరీ ఎక్కువైపోయినట్టే విషయముల మీద ఆసక్తి నా మనసుకి అంత ఎక్కువ. అందుకే ఇది సుఖపోతం, ఇది విషయములను అలా అనుభవిస్తుంది. అది అలా నూకలు తింటున్నట్టే ఇది 5టితో అనుభవిస్తూ ఉంటుంది. శబ్దస్పర్శ రసరూపగంధములే సుఖ స్వభావములు. పరమేశ్వరుడు ఈ 5 ఇంద్రియములను ఇచ్చి అన్నాడు, ఈ 5 ఇంద్రియములతోనే ఈశ్వరుణ్ణి పట్టుకుని తరించిపో అన్నాడు. శబ్ద, అందుకే భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అంటారు. మా చెవులు ఎప్పుడూ మంచి మాటలను వినుగాక, మా చెవులు ఎప్పుడూ భగవత్ సంబంధమైన విషయములను వింటూ ఉండాలి. కానీ ఇవేం చేస్తాయి? తాత్కాలికముగా ఉద్రేకములు కల్పించగలిగినటువంటి మాటలు వినడానికే ఎక్కువ ఇష్టపడతాయి. నేను మీతో ఇందాక మనవి చేశాను కదా, మాట అంత శక్తివంతమైన సాధనము లోకంలో ఇంకోటి లేదు. మీరు ఆ మాట చేత అవతల వారు కష్టాన్ని మరిచిపోయేటట్టు చెయ్యొచ్చు. మీరు ఆ మాట చేత అవతలవాడు పొడుచుకు చచ్చిపోయేటట్టు చెయ్యొచ్చు. ఆ మాట చేత చచ్చిపోయే వరకు గుర్తొస్తే బాధపడేటట్టు చెయ్యొచ్చు. ఆ మాట చేత మీరు దేవతల్ని ప్రసన్నుల్ని చేసుకుని కోరికలు తీర్చుకోవచ్చు. ఆ మాట చేత కారాగారానికి వెళ్ళిపోవచ్చు. ఆ మాట చేత మనమే చచ్చిపోవచ్చు. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. సుందరకాండలో స్వామి హనుమ కేవలము తన మాటల చేత సీతమ్మని ఓదార్చారు. ఓదార్చి రాముడికి చెప్పారు, తతోమయావగ్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత.
నా మాటల చేత సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టి ఆవిడ సంతోషంగా ఉండేటట్టు చెయ్యగలిగానన్నారు. వాక్కు యొక్క వైభవమే సుందరకాండ అయినప్పుడు మాటల చేత అవతల వాళ్ళని సంతోషపెట్టచ్చు. పనికి మాలిన మాటలు మాట్లాడడం, పనికి మాలిన మాటలు వింటూ ఉండడం, సంతోషపడిపోతూ ఉండడం. సమాజంలో మీకు కనపడరు, నేను ఎందుకు చెప్పాలి పేర్లు? ఎన్ని విననివ్వండి, ఎందుకు వస్తాడో తెలియదు. 3 గంటలు చెప్పనివ్వండి, వింటాడు. ఇలా తలుపులోంచి బయటికి వెళ్ళగానే లౌకిక విషయాన్ని ప్రస్తావన చేస్తాడు తప్ప అబ్బా ఏమి మూకశంకర్లండే అనలేడు. కారణం ఏమిటో తెలుసా? అది అంటుకోదు. ఆ మనసుకి ఇంక అసలు అంటుకునే లక్షణం లేదు. అదే రామకృష్ణ పరమహంస అంటారు, ఒక మేకు కొట్టాలనుకోండి, అసలు ఆ మేకు లోపలికి వెళ్ళడానికి వీలైన గుల్లతనం గోడకుంటే కదా మేకు దిగడం. అలా కాకుండా అది ఒక ఇనుప స్తంభం అనుకోండి, మీరు వెళ్ళి దాని మీద మేకు కొట్టే ప్రయత్నం చేస్తే మేకు వంకర తిరిగిపోతుంది తప్ప లోపలికి వెళ్ళదు. మనసుకి పట్టుకోగలిగిన లక్షణం లేదు అసలు, దానికి వికర్షణ, అసలు దానికి భగవత్ సంబంధాన్ని తీసుకోదది. అంటే కొన్ని కోట్ల జన్మలుగా వాడి మనస్సు ఎంత విషయ సంబంధంతో ఘనీభవించిపోయిందో అది దాన్ని ఒక్కదాన్ని లాక్కుంటుంది. ఇప్పుడు ఒక కర్ర ఉందనుకోండి, నేను ఎన్నాళ్ళు ఎలక్ట్రిసిటీ వైర్ దాని మీద పెట్టినా అది పుచ్చుకోదు. అది ఓ రాగి తీగ అనుకోండి, ఇలా తగిలితే చాలు పుచ్చేసుకుంటుంది. భగవత్ సంబంధం ఎప్పటి నుంచో మూట కట్టుకుంటున్నవాడు ఒక్కొక్క చోట ఎంత పండితుడు, ఏం చదువుకున్నాడు అన్న దాంతో సంబంధం ఉండదు. వాడు ఇట్టే పట్టేసుకుంటాడు అంతే. ఎంతో చిన్న పిల్లలు పట్టుకుంటుంటారు ఒక్కొక్క చోట. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చిన్నపిల్లలు పట్టేసుకుంటారు. జుత్తు నిరిసిపోయిన వాళ్ళకి తలకెక్కదు. ఏమని చెప్పాలి? వాడు కొయ్య, వీడు రాగి తీగ, అది స్వభావం. ఆ స్వభావం అలా ఉంటే దాన్ని ఇంకెవరు ఏమీ చేయలేరు. అటువంటి వాడికి మాట గౌరవం ఎప్పటికీ తెలుస్తుంది? ఎప్పటికీ తెలియదు. వాడు అసలు తన జీవితంలో తన వాక్కుని పరమేశ్వరానుగ్రహము కొరకు రోజుకి కనీసం కొన్నిసార్లైనా నేను వాడుకున్నాననేటటువంటి ధైర్యంతో వాడు బతకలేడు. వాడికి ఎప్పుడు విషయమే. మాట మాట్లాడితే విషయ సంబంధమే. మీరు చూడాలయాల్లో దర్శనానికి వెళ్తూ పేపర్ కొనుక్కుని ఇలా చదువుకుంటూ నడుస్తారు. పక్కవాడితో రాజకీయాలే మాట్లాడతారు. ఉత్తినే దేవుడి దగ్గరికి వచ్చి ఇలా అంటారు అంతే. వాడి లోపలంతా అవే ఉంటాయి. ఎందుకది? ఒక్కరోజు నువ్వు పేపర్ కొనుక్కుని నడవకపోతే ఏమవుతుంది? దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు వాడు చాలా గొప్ప అనుకుంటాడు. పేపర్ చూడకపోతే ఉండలేనండి అంటాడు. ఎందుకది? నువ్వు అవమానపడాలి ఆ మాట అనడానికి. కాబట్టి మూకశంకరులు ఇంత గంభీరమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. ఈ చిలక పిల్లకి అలవాటు ఏమిటో తెలుసా అమ్మా? ఎప్పుడూ భోగమే. కాబట్టి అది విషయలహరి శాలికణికాం. ఈ కంటితో చూస్తే నదర చూపు చూస్తుంది. దానికి ఏది నచ్చింది దాన్ని నాదిగా చేసుకున్నట్లు భావన చేస్తుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది. మనసు చేత దేన్నైనా అది అనుభవిస్తుంది. నీది కాని దాన్ని, నువ్వు అనుభవించకూడని దాన్ని నీదిగా అనుభవించగలదు మనసు. దానికి ఆ లక్షణం ఉంటుంది. ఇప్పుడు ఎవరింట్లోనో నేను ఒక మంచి వజ్రాల హారం చూశాను అనుకోండి, వెంటనే నేను ఆ వజ్రాల హారం వేసుకుంటే అని భావన చేశాను అనుకోండి, అబ్బా నాకుంటేనా, నేను వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నాను అనుకోండి, నేను మనసుతో దాన్ని నాదిగా చేసి అనుభవించేసానా లేదా? అనుభవించేస్తాను. అంటే మానసిక చౌర్యం అయిపోయింది. అందుకే మనసు వ్యభిచారం కూడా చేసేస్తుంది. మానసిక వ్యభిచారం చేశాడంటారు. అందుకే అది దొరకదు కూడా, ఎవ్వరికి తెలియదు. దాన్ని దంభము అంటారు. పైకి పెద్ద మనిషిలా ఉంటాడు, లోపల మనసుతో చేయకూడని దోషములన్నీ చేస్తూ ఉంటాడు. దానికి సంస్కారం పట్టలేదు. అది ప్రమాదకరమైన లక్షణం. దానికి అంతుండదు. ఇంకా ఇంద్రియాలతో జుర్రుకోగలిగినంత జుర్రుకుంటూనే ఉంటాడు. మార్చి 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 అనుభవిస్తాడు. కళ్ళతో చూస్తాడు 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 చూస్తాడు, విసిగితిపోతాడు. చెవులతో వినకూడనివన్నీ వింటుంటాడు. నాలుకతో ఒక శౌచం అక్కర్లేదు. ఇలా తినడమా, ఇలా తినకపోవడమా ఏం అక్కర్లేదు. ఒక ఆవో, ఒక దూడో, ఒక గేదో వాల్ పోస్టర్ని నిలబడి ఎలా నవిలేస్తుందో, రోడ్డు పక్క ఎలా తింటుందో, అలా ఏ బండి పక్కనో నిలబడి ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో బూట్లు వేసుకుని తినేస్తాడు.
కాబట్టి వాడికి కావలసింది నాలుగు మీద పడిపోవాలంతే, తినేయాలి, అయిపోవాలి అంతే. కాబట్టి నాలుక, చెవి, కన్ను, ముక్కు, స్పర్శేంద్రియము, చర్మము మార్చి 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 వాడుతూ ఉంటాడు. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ ఇవి ఇలా వాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వాడికి తృప్తి ఏమైనా ఉంటుందా? ఏది బడలిపోయిందో దాన్ని వదిలి రెండో దాన్ని తీసుకుంటాడు. నేను ఒక ఇంట్లో ఒక ఆయన్ని చూశా, తెల్లబోయాను. ఆయన అలా టీవీ చూస్తాడు. 65 ఏళ్ళు, విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రార్థనా శ్లోకం రాదు, చదవడం. టీవీ చూస్తాడు. అయిపోయింది అనుకోండి, ఆయనకి విసుగొచ్చింది అనుకోండి, దాన్ని వదిలేసి వంటింట్లోకి వెళ్ళి జాడీలో ఆవకాయ పెచ్చులు తీసి గరిటితోటి నీళ్ళల్లో పడేసుకుని కడిగేసి పెచ్చులు తినేశాడు. నేనన్నా ఆవకాయ కడిగేసి పెచ్చులు తింటున్నారు ఎందుకండి అన్నాను. నా కర్మ కొద్దీ నాకే దొరుకుతారో ఏమిటో అలాంటి వాళ్ళు. అంటే ఆయన అన్నాడు, కారం కదండి మంట పెడుతుంది కడుపులో, అందుకని పెచ్చులు తినేస్తూ ఉంటానన్నాడు. ఆ ఇంట్లో మన వాళ్ళకి ఏముంటుంది ఆవకాయ? వీడేమో ఆవకాయ కడిగేస్తాడు పిండి, పెచ్చు వీడి తినేస్తాడు. 10 రోజులు ఎప్పటికి జాడీ ఖాళీ, వీడి తినేసాడు పెచ్చులన్నీ. పోనా పిండి అన్నా ఉంచుతాడా అంటే అది కడిగేస్తాడు. ఏమిట్రా అంటే ఆవకాయ తినద్దంటారండి డాక్టర్లు, నన్ను ఎక్కువ కడుపు మండుతుంది, నాకు అల్సర్ ఉంది, అందుకని పెచ్చులు తినేస్తుంటానన్నాడు. పెచ్చులు తినేస్తాడు, మళ్ళీ వెళ్తాడు, ఎవరినో పట్టుకుంటాడు, ఆ పక్కటి వాళ్ళని ఈ పక్కన వాళ్ళతో ఒక గంట మాట్లాడతాడు. మాట్లాడి లోపలికి వచ్చి ఎవరితో నమ్మకంగా మాట్లాడో పనికి వాడండి, వాడితో ఏంటంటాడు. పోని వాడితో మాట్లాడినంతసేపు వాడికి మిత్రుల్లో మాట్లాడతాడు. లోపలికి వచ్చి వాడు పనికి వాడు వాడితో అంతే అలాగే మాట్లాడాలంటాడు. ఎందుకు మరి మాట్లాడాడు నువ్వు? అది విషయలహరి శాలికణికాం. దీనికి అలవాటు అయిపోయిందమ్మా. ఇది అలా చేస్తూ ఉంటుంది, ఎప్పుడు మార్చి 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 నా అంత వాణ్ణి నేను అనుకుని తాగుతూ ఉంటుంది. ఆ విషయ సుఖాలు తింటూ ఉంటుంది, దానికి బడలిక లేదు. దానికి ఆకలి తీరదు చిలక పిల్లకి, దీనికి ఆకలి తీరదు. అది కీ అందం, ఇది ఈశ్వర అందం. అది తిని మత్తెక్కుతుంది, ఇది విషయములను అనుభవించి మత్తెక్కుతూ ఉంటుంది. అది దీని లక్షణం. ఈ చిలక పిల్ల ఆఖరికి దీన్ని ఏం చేస్తారు? మత్తెక్కినప్పుడు ఇలా కన్ను మూయగానే ఎవడో పట్టుకుని పంజరంలో పెడతాడు. దీన్ని ఏం చేస్తారు? కాలము పట్టుకొని యమపంజరమునందు పెడుతుంది. అయిపోయిందా? అమ్మా అలా అయిపోకుండా ఉండాలంటే నువ్వు ఉపకారం చేసి పెట్టు అని ఆయన అన్నారు. సమాస్వాద్యశ్రాంతం హృదయ శుకపోతం జననిమే. ఆయన పిలవడం చూడండి ఎంత అద్భుతంగా పిలిచారంటే అమ్మవారిని, అమ్మా కృపాజాలే పాలేక్షణ మహిషికామాక్షి రభస. రభస అంటే వెంటనే. అయితే సరే నీ సంగతి రేపు చూస్తానుండు అనకమ్మా, వెంటనే ఏం చేస్తావో తెలుసా? ఓ తల్లి కామాక్షి, నువ్వు పాలేక్షణ మహిషి, నువ్వు నుదుటి యందు కన్నున్నటువంటి వాడికి ఇల్లాలివి. ఎందుకు ఆ మాట అన్నావు? నుదుటి యందు కన్నున్నవాడు కాముణ్ణి కాల్చినవాడు ఆ కంటి మంటల చేత. కామమే కోరిక, కోరికయే విషయ ప్రవాహమునందు పడిపోవడానికి కారణం. కాల్చినవాడు ఇల్లాలివి కాబట్టి నీకు ఆ కామము నుండి తప్పించగలిగిన లక్షణం ఉన్నదానివి. ఆయన ఇల్లాలివి కాబట్టి ఈ దిక్కుమాలిన విషయ ప్రవాహంలో పడిపోకుండా నన్ను చెయ్యగలవు. కాబట్టి కృపాజాలే, ఇంత పాడైపోతున్నవాడివి నేనెందుకు చూడాలంటావేమో. అమ్మా దయ అన్నది ఎవరి మీద చూపిస్తారు? పాడైపోతున్నవాడి మీదైనా చూపిస్తారు. బాగుపడుతున్నవాడికి దయ ఎందుకమ్మా? నేను పాడైపోతున్నానమ్మా అని చెప్తున్నాను కదమ్మా, అందుకని నా మీద దయ అన్నది ఎవరి మీద చూపిస్తారు? పాడైపోతున్నవాడి మీదైనా చూపిస్తారు. బాగుపడుతున్నవాడికి దయ ఎందుకమ్మా? నేను పాడైపోతున్నానమ్మా అని చెప్తున్నాను కదమ్మా, అందుకని నా మీద దయ చూపించు. దయ చూపించడం ఎలా చూపిస్తావో తెలుసా? నేను ఇలాగే తింటూ ఉంటాను, ఇలాగే పడుకుంటాను. నువ్వేం చేస్తావో తెలుసా? వేటగాడు వలపన్ని పట్టుకున్నట్టే నీ దయా అన్న వల నా మీద విసురు. దాని కింద విషయములే పెట్టు, నేను దొరికిపోతాను నీ వలకి. దయా అన్న వలలో చిక్కుకుంటాను. ఇప్పుడు నువ్వు నన్ను పైకి తీసి గృహీత్వా. ఎంత చిలక్కి చెప్పినట్టు చెప్పారు అమ్మవారికి. అది విచిత్రం. ప్రతి మాట వదిలిపెట్టకుండా చెప్పారు. రభస వెంటనే, గృహీత్వా పట్టుకో, రుంధీదా పైకి తీసి తవచరణ పంజర పుటే, నీ పాదములనే పంజరంలో పెట్టే.
పెట్టేస్తే ఇప్పుడేమవుతుంది? అక్కడా తింటుంది, ఇవే తింటుంది. మళ్ళీ వాళ్ళ కింద ఏముంటాయి? ఎవరు పట్టుకున్నా నూకలే ఉంటాయి. నీ పాదముల కింద ఉండి నూకలు తిని నీ పాదముల దగ్గర మత్తుగా ఎలా పడుకుంటుందో తెలుసా? నీ అనుగ్రహంగా తింటుంది. శబ్దములను వింటే అబ్బా, భగవతి ముందు వాయించిన వీణ దర్బార్లో ఎంత గొప్పగా ఉంది అని వింటుంది. అమ్మవారి మీద కీర్తనలు వింటుంది, అమ్మవారి ముందు వాయించిన వేణునాదం వింటుంది, అమ్మవారికి సంబంధించిన పాటలు వింటుంది. ముత్తుస్వామి దీక్షితరు వారి కీర్తనలు వింటుంది, శ్యామశాస్త్రి వారి కృతులు వింటుంది, త్యాగరాజస్వామి వారి కీర్తనలు వింటుంది, పొంగిపోతూ ఉంటుంది. ఇంతకుముందు పనికిమాలిన వింది, ఇప్పుడు భగవత్ సంబంధమైనటువంటి శబ్దములను విని పొంగిపోతుంటుంది. ఇంతకుముందు నాలుక మీద అడ్డమైనవి వేసుకుని తింది, ఇప్పుడు భగవత్ ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులొకట. ఈశ్వర ప్రసాదమని కళ్ళ కద్దుకుని నోట్లో వేసుకుంటుంది. అప్పుడు తింది, ఇప్పుడు తింది. ఈ పంజరంలో ఉంటే తేడా ఇది. కాబట్టి అమ్మా, నీ ప్రసాదంగా తినడం నేర్చుకుంటుంది. అలాగే ఇంతకుముందు చూసింది, ఇప్పుడు చూస్తుంది. ఏమిటి చూస్తుంది? ఆపాదమస్తకం పరమేశ్వర మూర్తిని చూడ్డాన్ని ఇష్టపడుతుంది. ఎక్కడ ఏది చూసినా భగవద్విభూతి చూస్తుంది. ఎవరో తల్లి కనపడింది, అబ్బా మా అమ్మ కామాక్షి పరదేవత వచ్చి ఇలా కూర్చుందంట. ఎవరినో చూస్తుంది, మా తండ్రి ఏకాంబరేశ్వరుడు అంటుంది. పచ్చని చెట్టు చూసింది, నమో వృక్షేభ్యో, నా తండ్రి పరమేశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడంటుంది. ఎవరినో దీనుణ్ణి చూస్తుంది, అబ్బా పరదేవత వచ్చే జన్మకి పుణ్యం కట్టుకోరా అని నా తల్లే ఈ దీనుడు రూపంలో వచ్చి నా దగ్గర ₹1 పుచ్చుకుని నా జీవుడికి పుణ్యం వేసిందంట. ఎక్కడ నేనని అహంకారం పొందదు. అంతటా కామాక్షి దర్శనం చేసి పరవశించిపోతుంటుంది. ఈ పరవశం మత్తు. అక్కడ విషయ సుఖానుభవం మత్తు కాలమనేటటువంటి వలకి దొరుకుతుంది. ఇక్కడ అమ్మవారి పాదపంజరమునందు ఉన్న కారణం చేత అన్ని భగవత్ప్రసాదంగా అనుభవించి అమ్మవారి పాదపంజరం అనేటటువంటి దాని ఎందుకు కూర్చుంటుంది. ఇప్పుడు అందులో కూర్చుని అందులోనే ఉండి అందులోనే శరీరం వదిలిపెడుతుంది. అమ్మవారి ఎందుకు కలిసిపోయిందా లేదా? కలిసిపోయింది. అమ్మా, నా అంత నేను రక్షించుకోలేని బలహీనుణ్ణి అని తెలుసుకుని నా మనసు అనేటటువంటి చిలకపిల్ల విషయాల కోసం ఇలా తిరుగుతుంటే తల్లి అనుగ్రహించి నువ్వే నా చేతకానితనాన్ని, నా పనికిమాలినతనాన్ని, నా విషయ సుఖములయందు ఉన్న అనురక్తిని, నాకున్న పక్షిపిల్ల తత్వాన్ని గ్రహించి అయ్యో పాడైపోతాడని నన్ను నేను ఉద్ధరించుకోలేకపోతుంటే నీ దయా అన్న వల విసిరి పట్టుకుని అమ్మా నీ పాద పంజరం అనేటటువంటి దానిలో బంధించి నేను నీ యందు కలిసిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించు, లేకపోతే నేను పాడైపోతానమ్మా అని అద్భుతమైన శరణాగతి. బహుశః శరణాగతికి కేవలం ఏదో చరణవు శరణం ప్రపద్యే అనకుండా చాలా అద్భుతమైన రీతిలో తన బలహీనతని భగవతి ఎందుకు తన పట్ల అనుగ్రహం చూపించాలో విశేషమైన అన్వయం చేస్తూ భగవతికి చెప్పుకున్న శ్లోకం ఇది. ఎవరో కంఠగతం చేసి అది కీ అని అరవడం. దాని రహస్యం ఏంటంటే నువ్వు కీ అని అరవకుండా తిని పడుకోవడం కాదు, కీ అని ఈ శ్లోకాన్ని అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఎవడు ఈ శ్లోకాన్ని అరిచాడో, ఎవడన్నాడో అది విని ప్రతిస్పందించడం ఆవిడ లక్షణం. ఆవిడ దగ్గర బోల్డంత దయ ఉంది, ఆవిడ దగ్గర బోల్డంత శక్తి ఉంది. ఎవరి కోసం? ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ అంటారు మూకశంకరులు ఒక చోట. ఎవరు అమ్మా మేము చేతకాని వాళ్ళమ్మా మమ్మల్ని రక్షించమ్మా అని ఇలా నించున్నారో వాళ్ళని రక్షించడం కోసమని అంత దయా అంత శక్తి మూట కట్టు కూర్చుంది ఆవిడ. మీరు చూడండి, ప్రభుత్వం దగ్గర ఎప్పుడప్పుడు అర్హులైన వారు లేదని చాలా నిధులు మురిగిపోయాయి అంటారు. అమ్మవారి దగ్గర ఉన్నటువంటి అపారమైన నిధులు లెక్కలేనంత ఉంది. దయ, ఉద్ధరించగలిగిన శక్తి. అమ్మా కృపా జాలే పాలేక్షణ మహిషికామాక్షిరభసా. అమ్మా ఆలస్యం చేయకుండా వెయ్యమ్మ వల అంటే తన దయా అన్న వల వేసి పట్టుకుని తన పాద పంజరమునందు పెట్టుకుని రక్షిస్తుంది. అమ్మవారు అలా రక్షించగలదని ఒక కవి అమ్మవారి గురించి చెప్పడం కాదు,
మాట్లాడలేని కవిలోకి అమ్మవారు నేనే చెప్తే వీళ్ళు తట్టుకోలేరని అమ్మవారు కవిలోకి వెళ్ళి అమ్మవారే తన అనుగ్రహ శక్తిని కవి ద్వారా వ్యక్తం చేసింది. కాబట్టి ఆ పాదారవింద శతకమనందు చెప్పబడినటువంటి శ్లోకమునందు పూనికతో ఎవరు ఈ శ్లోకాన్ని కంఠగతం చేసి చెప్పుకుంటారో వాళ్ళకి భగవతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అందున శారద అంటే శారద అయిన శారద ఎప్పుడు చిలుకని పక్కన పెట్టుకుంటుంది. ఇటువంటి క్షేత్రంలో ఈ శ్లోకాన్ని తప్పకుండా చెప్పుకోవాలి. ప్రతిరోజు అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు ఒక్కసారి ఈ శ్లోకం చదువుకోవాలి. చదువుకోగా అన్న మాట నేను అన్నాను. ఎందుకని? ఆవిడ జగదంబ. రభసా వెంటనే మార్పు పట్టుకుంటుంది. ఆవిడ పట్టుకుని తన పాదముల యందు పెట్టుకుంటుంది. ఒక మనిషి తరించడానికి ఇంతకన్నా తేలిక మార్గం ఏముంది? కీ అని ఇన్నాళ్ళు అనలేకపోయావు, ఇప్పుడు నేర్చుకో కీ అంటావు. ఈ శ్లోకం చెప్పడం నేర్చు.